హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు డ్రాయింగ్ పోకెమాన్స్. సో ఈ రోజు అయితే నేను మరి సరికొత్త పోకెమాన్తో గీయడానికి అయితే మీ ముందుకు వచ్చేసాను. సో నేనైతే ఇప్పుడు డక్ట్రియోని గీస్తున్నాను. ఆల్రెడీ అర్థమైన వాళ్ళు కామెంట్ చేయండి. సో నేను తెలుసుకుంటాను. అండ్ డక్ట్రియో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఫేవరెట్ పోకెమానో డక్ట్రియో. సో యాష్ సిరీస్లో డక్ట్రియోని చాలా తక్కువ సార్లే చూసుంటారు పోకెమాన్ సిరీస్లో, కానీ ఒక మంచి పాత్ర అయితే పోషించిద్ది చూసినప్పుడల్లా. సో నేనైతే ఈరోజు ఆ డక్ట్రియోని ఎలా గీయాలో చెప్తాను. సో చాలా ఈజీగా ఉండిద్ది డక్ట్రియో. ఫస్ట్ స్టార్టర్ పోకెమాన్స్ని మీరైతే డ్రాయింగ్ స్టార్టింగ్ గీస్తున్నప్పుడైతే డక్ట్రియోని అయితే ఎంచుకోండి. సో చాలా ఈజీగా ఉండిద్ది అండ్ మీకైతే ఫ్యూచర్లో కూడా పనికొచ్చిద్ది. ఓకే, ఇవి అయితే స్టెప్స్ అనమాట, బేసిక్ పోకెమాన్స్. సో ఈ గీయటం వస్తే మీకైతే మంచి రిజల్ట్ని అయితే పొందొచ్చు ఫ్యూచర్లో. సో ఏం లేదు ఫ్రెండ్స్, రెండు ప్యారలల్ లైన్స్ గీయండి అండ్ దానిపైన ఒక సెమీ సర్కిల్ గీయండి. సో మీకైతే ఒక కరువు గీయండి, లేకపోతే సెమీ సర్కిల్ రాకపోతే. సో అలానే మూడిటికి చేయండి. సో డక్ట్రియో బాడీ అయితే మీరు కంప్లీట్ అయినట్టు. సో ఇప్పుడు డక్ట్రియోకి ఆ 3 బాడీస్లో సర్కిల్స్, ఓవెల్ షేప్ కానీ లేకపోతే సర్కిల్స్ కానీ పెట్టండి. సో అయ్యే ముక్కులు వాటికి. సో తర్వాత కళ్ళు కరెక్ట్గా ముక్కుకి ఎండింగ్ ఒకటి, ఈ ఎండింగ్ ఒకటి ఉంటుంది, స్టార్టింగ్ ఎండింగ్. సో ఓవెల్స్ అవి కూడా సో చాలా ఈజీగా ఉంటుంది అండ్ వాటి మధ్యలో ఐ బాల్స్ పెట్టండి. అవి పైన చూస్తున్నట్టు పెట్టండి. సో మీకైతే ఈజీగా ఉండిద్ది. అండ్ కింద నేల. సో అవి నేలలో నుంచి వస్తాయి కాబట్టి ఎప్పుడు డిగ్ చేసుకుంటూ, అవి ఒక గ్రౌండ్ టైప్ పోకెమాన్స్ కాబట్టి సో మీరైతే కింద నేలలో నుంచి వచ్చినట్టు పెట్టాలి. సో ఎలా అంటే నేను గీసా కదా, మీరు అంతే గీయండి. సో నాకన్నా మంచిగా గీస్తే ఇంకా మంచిగా ఏం ప్రాబ్లం లేదు. సో నేనైతే కలర్స్ వేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీ కాడ కలర్స్ లేవనుకోండి, జస్ట్ అవుట్లైన్ అయితే గీసి వదిలేయండి. సో అవుట్లైన్ గీస్తే కూడా ఒక మంచి అవుట్ఫిట్ అయితే వచ్చింది. సో ముక్కు ఉండిద్ది కదా, ముక్కుకి పింక్ కలర్ వేయండి. సో మీకు ఆ ముక్కు పింక్ కలర్ వేసాక బాడీ బాడీ అయితే బ్రౌన్ కలర్ ఉండిద్ది. క్రేయాన్స్ కానీ స్కెచెస్ కానీ ఏదైనా యూజ్ చేసుకోండి, రిజల్ట్ అయితే మంచిగా వచ్చేలా చూసుకోండి. సో ఇంకా అదొక్కటే మెయిన్ పాయింట్ ఈ డ్రాయింగ్లో, ఇంకేం ఉండవు. సో ఈలోపు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారో చూస్తున్నాను. సో మీరైతే ఒక మంచి పోకెమాన్ డ్రాయింగ్ ఛానల్ని అయితే విజిట్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, మరిన్ని కొత్త పోకెమాన్స్. సో మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. గంగారు ఉంది, గంగారు గీసాను మొన్న. సో చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా ఈజీగా ఉండిద్ది గంగారు. సో ఒకసారి విజిట్ చేయండి. గంగారు చాలా ఈజీగా ఉండిద్ది, గీయండి. అండ్ గ్రీన్ నింజా అండ్ యాష్ ఎంతమందికి ఇష్టమో చూడండి. సో అది కూడా మన ఛానల్లో అయితే గీసాను. సో మీరు గీయండి. సో గీసి నాకు ఫోటో పెట్టండి, ఈమెయిల్ చేయండి, ఏదేం చేయండి. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేకపోతే నేను మీకు గీసానని నేను చాలా ఆనందపడతాను ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మీరు డక్ట్రియోని కంప్లీట్ చేశారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు కింద గ్రౌండ్కి అయితే నా కాడ క్రేయాన్స్ లేవు, అందుకని చెప్పి గ్రే స్కెచ్ వాడుతున్నాను. సో మీరైతే క్రేయాన్స్ వాడండి, మంచి రిజల్ట్ వచ్చింది క్రేయాన్స్ అయితే. అండ్ నా కాడ క్రేయాన్స్ లేవు, కొంటాను ఫ్రెండ్స్ అవి కూడా. సో కొన్నాక మీకు మళ్ళీ వీడియో చేస్తాను. అండ్ ఏమేమి వాడతానో కూడా ఒక వీడియో చేస్తాను. అండ్ డక్ట్రియో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో నెక్స్ట్ ఏం గీయాలో చెప్పండి. సో నేను అదే గీస్తాను పోకెమాను. అండ్ ఇప్పుడు అవుట్లైన్ అనేది మేజర్ పార్ట్ డ్రాయింగ్లోని. ఫస్ట్ వీడియో కానీ చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా అవుట్లైన్ చేయండి, బ్లాక్ పెన్తోనే చేయండి, వేరే పెన్స్తో కాదు, బ్లాక్తో చేయండి. బ్లాక్ స్కెచ్ అయితే మరీ బాగుండిద్ది కాబట్టి బ్లాక్ స్కెచ్తో చేయండి. సో మీకైతే ఒక మంచి రిజల్ట్ వచ్చింది. సో ఇంతే గాయస్, ఈ వీడియో వచ్చేసరికి మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో వచ్చేసరికి డక్ట్రియోని గీయడమే. సో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను ఏ పోకెమాన్ గీయాలో కూడా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా గీస్తాను. కామెంట్ కావాలంటే ఒకసారి కామెంట్ చేసి చూడండి గాయస్. సరే గాయస్, మరి బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ. సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. బాయ్ గాయస్, బాయ్.